సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి, జేఈఈ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ లో వాళ్ళు అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోయినా, అనుకున్న ఐఐటి రాకపోయినా, అనుకున్న కోర్స్ రాకపోయినా పిల్లలు ఆటోమేటిక్ గా ప్రైవేట్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఐఐటి కాకపోతే ఏమైంది, మంచి ప్రైవేట్ యూనివర్సిటీ చూసుకుంటున్నారు. కానీ మీరు శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఐఐటితో పాటుగా అంతే ప్రామాణికంగా ఉన్న కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ని కూడా రాపిస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ వివరాలు కూడా కొంచెం తెలియజేయండి సార్. ఎస్, యాక్చువల్గా త్రూఅవుట్ ఇండియాలో కొన్ని అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో చాలా మందికి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే అక్కడున్న లోకల్ కోచింగ్ సెంటర్స్, కాలేజెస్ పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏముంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పేరెంట్స్ మైండ్లో ఇంజనీరింగ్ అంటే ఐఐటి, ఎన్ఐటి ఇవి రెండు రాకపోతే లోకల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో కానీ జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ తెలియవు. అలాగే మెడిసిన్ కూడా ఓన్ ఎంబీబీ సీట్ వస్తే వెళ్ళిపోతారు, మిగతా తెలియవు. అయితే ఇంజనీరింగ్ ఏమవుతుందంటే ఐఐటి, ఎన్ఐటీస్తో సరి సమానంగా ఆల్మోస్ట్ దగ్గరగా అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న కాలేజెస్ మంచి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎస్సిఆర్ ఎగ్జామ్ ఉంది, దానికి సపరేట్గా ఐఏటి అంటే ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ఎస్కి వెళ్ళొచ్చు. ఎన్ఐఎస్సిఆర్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ఐఎస్సిఆర్కి నెస్ట్ అనే ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు ఎన్ఐఎస్సిఆర్కి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్సెస్ ఐఏఎస్సి బెంగళూరు ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఐఏఎస్టి అని కేరళలో ఉంది. అలాగే సిఎఫ్టిఎస్ ఉన్నాయి, జిఎఫ్టిఎస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ లేదా సెంట్రల్లీ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే సియుఈటి ఎగ్జామ్ కానీ రాసినట్టయితే డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే ఏయూ లాగే కర్ణాటక యూనివర్సిటీ ఉంది, ఛత్తీస్గఢ్ యూనివర్సిటీ ఉంది, ఇలాంటి వాటికి హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు వాళ్ళు. అయితే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఐఐటి, ఎన్ఐటి దాటితే మహా అయితే ట్రిపుల్ ఐటీ గురించి ఆలోచిస్తారు. మన తెలుగు వాళ్ళకి ట్రిపుల్ ఐటీ బాగా ఐడియా ఉంది, బిట్స్ కూడా ఐడియా ఉంది. బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ ఐడియా ఉంది, కానీ బిట్స్ హైదరాబాద్, బిట్స్ దుబాయ్ ఐడియా లేదు. మళ్ళీ బిట్స్ దుబాయ్ ఫీజు కూడా ఎక్కువేం కాదు, బిట్స్ దుబాయ్ కూడా చాలా సేఫ్ కాలేజ్, ట్రై చేయొచ్చు. ఇలాగా ఓన్లీ 3-4 కాలేజెస్ తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు తెలుగు పేరెంట్స్కి. ఇంకా ఏదో డీమ్ నుంచి జాయిన్ అయిపోతుంటారు. అలా అవసరం లేదు. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటికి సియూటీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా ఎగ్జామ్స్ అన్ని రాస్తే మంచి గవర్నమెంట్ కాలేజెస్లో తక్కువ ఫీజుకి మంచి ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్ సీట్ వస్తుంది అనమాట. అది మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ పిల్లలతో అప్లై చేస్తాం. మనం అప్లికేషన్ కాస్ట్ చాలా తక్కువ, లెస్ దెన్ 1000 అన్ని కూడా అప్లై రాయిస్తాము. ఇప్పుడు ఇటువంటి టాప్ కాలేజ్ ఏమీ రాకపోతే అప్పుడు దే కెన్ గో టు ద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈవెన్ మెడిసిన్లో కూడా ఎంబీబీఎస్ ఒకటే కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, మన స్టూడెంట్స్ రాయిస్తున్నాం. అందుకనే మన స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ అబ్జర్వ్ చేస్తే మన స్టూడెంట్స్ దే హ్యావ్ సెటిల్ ఇన్ సమ్ ఆఫ్ ది టాప్ గవర్నమెంట్ కాలేజెస్, ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు. కారణం ఏంటంటే అవేర్నెస్ క్రియేషన్, అది మనం బాగా చేస్తాము. ఇక్కడ ఇంకో పాయింట్, ఎగ్జామ్స్ ఎంత బాగా పెడుతున్నామో పాయింట్ కాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ డిస్కషన్ని మన దగ్గర ఐఐటి ఫ్యాకల్టీ ఎక్కువ ఉంటారు కాబట్టి దే డిస్కస్ ద క్వశ్చన్ పేపర్స్. ఎగ్జామ్ అయిన తర్వాత పిల్లలు తప్పు చేస్తారు కదా, తప్పుల్ని ఎర్రర్ నోట్స్ మెయింటైన్ చేస్తూ మనం వాళ్ళు చేసిన తప్పుల్ని సరి చేస్తూ ఎర్రర్ నోట్స్ మెయింటైన్ చేయిస్తూ దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయిస్తాం. ఒక స్టూడెంట్ ఎందులో తప్పు చేస్తాడో నోట్ చేసుకొని దాన్ని ఎక్కువ రివైజ్ చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది. అది మనం ఫాలో అవుతాం.